ప్రతి నెల ఏకాదశి చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. దాంట్లో వైకుంఠ ఏకాదశి చాలా ప్రాముఖ్యతమైన రోజు. ఈ వైకుంఠ ఏకాదశికి పరమార్థం ఏమిటంటే ఉత్తర ద్వారంలో విష్ణుమూర్తి దర్శనం ఇచ్చేటటువంటి రోజు. చతుర్మాస దీక్ష పూర్తి అయిపోయి మార్గశిర సమేతంగా భూదేవి శ్రీదేవి విష్ణుమూర్తి సమేతంగా ఉత్తరం వైపున వైకుంఠ ద్వారం తెరుస్తూ అక్కడ స్వామివారిని దర్శనం ఇస్తారు. అందుకే ఉత్తర ద్వారం దర్శనం ప్రతి దేవాలయంలో చేస్తూ ఉంటారు. తిరుపతిలో చెప్పాలి అని అంటే 10 రోజులు ద్వారాలు అనేది తెరుచుకొని ఉంటాయి. తిరుపతిలో కొన్ని వేల లక్షల మంది కోట్ల మంది భక్తులు వస్తూ ఉంటారు ద్వార దర్శనం కోసం. అందుకే తిరుపతిలో 10 రోజుల దర్శనం కోసం అలా పెట్టారు. కాబట్టి కొంతమంది వస్తూ ఉన్న వారికి దర్శనం దొరకకపోతే చాలా బాధపడుతూ ఉంటారనే భావనతో ఈ 10 రోజులు కూడా ఉత్తరం వైపు ద్వారం దర్శనం ఇస్తారు. అందుకే తిరుపతిలో అంత విశిష్టత. ఫుల్ వీడియో ట్యాగ్ చేశాను, కింద వెళ్ళి చెక్ చేయండి.